ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి ఈరోజు మనము 2025 అక్టోబర్ మొదటి పక్షమైనటువంటి 1వ తేదీ నుంచి 16 వరకు జరుగు పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈయన మీనరాశి, రాహు వచ్చేసి కుంభరాశి, బృహస్పతి వచ్చేసి ఈయన 18వ తేదీ వరకు కూడాను, అంటే ఈ పక్షంలో ఖచ్చితంగా మనకు గురువు మిథునంలోనే ఉన్నారు. కేతువు శుక్రులు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. రవి శుక్రులు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు వచ్చేసి 9/10/2025 9వ తేదీన ఈయన కన్యారాశి వదిలి తులారాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క 2వ తేదీ వచ్చేసి మనకు తులలోకి బుధుడు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీ ఈయన మనకు 2025న తులానాం బుధ ప్రవేశం. ఈ 2 గ్రహాలు మారుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మిగతా గ్రహాలన్నీ అలాగే ఉంటున్నాయి ఈ పక్షంలో. నెక్స్ట్ సింహరాశి తీసుకున్నట్లయితే సింహరాశి వారికి మీకు మీ యొక్క రాశి నుండి బుధుడు మీ సింహరాశి నుండి మీకు 6వ ఇంట్లో అంటే కన్యారాశి సంచారంలోకి ప్రవేశించాడు ఆల్రెడీ. లాస్ట్ 17th సెప్టెంబర్ 17th ప్రవేశించాడు. ఇప్పుడు ఈయన 17th లోపు మరలా ఈ యొక్క కన్యారాశి సంచారం వదిలి తులారాశి సంచారం చేసే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది 17th. అంతవరకు అంటే ఈ మొదటి పక్షం వరకు మాత్రం చక్కగా నేను బుధాదిత్య యోగంతో ఈ యొక్క సింహరాశి వారికి చక్కగా బిజినెస్లో రాణింపు జరుగుతుంది. మంచిగా ధనాపేక్ష కలిగిన వారికి, దారిద్ర్యం వదిలించుకోవాలనే వారికి అమ్మవారి కృపా కటాక్షాలు చాలా వరకు ఉంటాయి. కానీ ఈ యొక్క సింహరాశి వారికి ఎందుకంటే లగ్నంలోనే మీకు కేతువు శుక్రుడు ఉన్నారు. వైరాగ్యం ఉంటుంది, సంపాదన ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే బంధాలన్నింటివి ఒక్కొక్కటి విడిపోతూ ఉంటే మనసు కొట్టులాడుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కడి వారు అక్కడ స్నేహితులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సోదరులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, సొసైటీలో ఎవరైనా సరే హర్ట్ చేసే అవకాశాలు, కొంచెం హర్ట్ అయ్యి కుంగిపోయే మనస్తత్వం ఈ పక్షంలో కనిపిస్తుంది. కాబట్టి కుంగుబాట్లకు ఎటువంటి తావివ్వక మీ అంతటా మీరు బాగా ఉండే అవకాశాన్ని సెట్ చేసుకోండి. ఆ యొక్క జపహోమ తపాదులు చేసుకోవడం ఇవన్నీ చేయడం వల్ల మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మీకు తృతీయంలో కుజుడు అంటే చతుర్థాధిపతి, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఉండడం మూలంగా చాలా వరకు మీకు మంచి జరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో కలిసి వర్క్ చేసే అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు రాహు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సప్తమంలో. మీ జీవిత భాగస్వామితో కానీ కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వహించాలి. ముందుకు సాగాలి అంటే మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. అలాగే కళాకారులకు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఏంటి ఇలా అంటురోగాలని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఏ కాలంలో ఏం జరగాలో అలా జరుగుతుంది. ఇది వర్ష ఋతువు, వర్షాలు పడుతున్నాయి. కానీ మనం యోగా, దైవభక్తి, పూజలు ఇవన్నీ కూడా మనకు పెట్టారు. కాబట్టి వీటన్నిటిని అనుసరించి మనం వాటిని ఆచరించుతూ, అలాగే చాతుర్మాస దీక్ష ఒకే ఊరిలో అంటే మనకు తొలి ఏకాదశి నుంచి కార్తీక మాసం వరకు వర్షాలు పడతాయి. కాబట్టి ఈ యొక్క చాతుర్మాస దీక్షలో ఉన్నప్పుడు మనకు మంచి జరిగేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీకు ఈ యొక్క శని భగవంతుడు వచ్చేసి మీకు భాగ్యంలో ఉన్నాడు. 6వ ఇంటి అధిపతి, 7వ ఇంటి అధిపతి. జీవిత భాగస్వామిని కేర్ తీసుకోవాలి. జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని మొటికాయలు వేస్తూ ఉంటారు. కాబట్టి మధ్య మధ్యలో మీకు ఇబ్బందికరంగా ఉండి కొంచెం రెబల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంట్లో కూర్చొని అందరూ చక్కని నిర్ణయాలు తీసుకొని కొంచెం ట్రిప్స్కి వెళ్తూ రిలాక్స్ అవుతూ వస్తూ ఉంటాయి. అలాగే దేవుని గుళ్ళు, గోపురాలు చూసుకున్నట్లయితే మంచి జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. స్వస్తి.